అందరి చేత తిట్లు చివాట్లు తినే బ్రతికి ఎవరిదో తెలుసా అండి? ఒక్క ఆడదాండి అండి. ఎందుకో తెలుసా? పెళ్ళి అవ్వకముందు అమ్మ బాబుతోటి, పెళ్ళి అయ్యాక మొగుడుతోటి తిట్లు చివాట్లు తినవలసిందే అండి. ఎందుకో తెలుసా అండి? పెట్టేదైనా కొట్టేదైనా తిట్టేది అయినా బుజ్జగించేదైనా అండి తల్లిదండ్రులని మొగుడే కదండి. అందుకనేసి వాళ్ళు ఎన్ని కొట్టినా తిట్టినా సరే అండి, ఏం చేసినా సరే అండి, ఆడవాళ్ళంగా మనం పడవలసిందే అండి. ఆడదాని జీవితం ఎలా ఉంటుందో తెలుసా అండి? పొట్టు చీర మడత పెట్టి ఇస్త్రీ చేసేసి చక్కగాని బీరువాలో పెడతాను చూడండి. మడత పెట్టి పొట్టు చీరలాగా అయితే అండి బీరువాలో ఉండవలసిందే అండి. అటేమో అండి పెళ్ళి తల్లిదండ్రుల దగ్గర, పెళ్ళి అయ్యాక మొగుడు దగ్గరనండి. అందరి చేతనే తిట్లు చివాట్లు పొగడుకోవడం ఉంటాయండి. అప్పుడప్పుడు అలా పొగిడించుకుంటా, కొన్నిసార్లు తిట్టించుకుంటా, అలాగా జీవితాన్ని అయితే గడిపేయడమేంటి ఆడది. మరి అవునంటారా కదంటారా?